బలగం గారు కొంప మునిగిపోయింది. నిద్రమతం 11వ రోజుకు చేరుకుంది. చుట్టుపక్కల కార్మికులంతా ఒక తోట చేరి నేడే మేడే మేడే నేడే అని ఉత్సాహంగా దూకుతున్నారు. డెవలప్మెంట్ చెప్పు. ఏం చెప్పంటారు? కార్మికులంతా కత్తులు నూరుతున్నారు. సూర్యానికి ఏమన్నా జరిగితే మిమ్మల్ని కరీంనగర్ లో కాలుతారట. అబ్బాయినేమో గోదావరి కెళ్ళలో కరణం చేస్తారట. మీరు సత్తారు అంటున్నారండి. ఉపాయం చెప్పి తగలడు. చెప్పమంటారా? చెప్పు. చెప్పితే వింటారా? వింటాం. బీహార్ పాల్పండి. కుమార్ డాడీ, ఆ సూర్యం గడు శివరంలోంచి లేవాలంటే వాడి చెల్లెలు దానిల్లు వడిలి రావాలి. కిడ్నాప్ చేసి మన గెస్ట్ హౌస్ లో ఉంచండి. నేను ఇప్పుడు లీవ్ మీద ఉన్నాను. ఈ స్టేషన్ కు పోయి కేసు పెట్టుకో. అది కాదు బాబు, నా కూతుర్ని కాపాడు. భారతిని ఇంట్లోంచి ధనరాజ్ మనుషులు ఎత్తికిపోయారా? ఇంతవరకు దాని జాడ తెలియలేదు. పోలీసులు పట్టించుకోవడం లేదురా. ఏంటి బాబు ఆకలేస్తుందా? అందుకేగా చెల్లి లేపంతో తల్లిని పిలిపించుకుని తినడానికి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటి దాకనా దారిలోనే గురుడు కోడి పొలం కొట్టేస్తుట్రా. ఈ నిరాహార దీక్ష ఎవరి చెవులోకి ఎక్కువ పెడదామని. నువ్వు ఇక్కడి నుంచి వెళితే బాబూజీ సత్యాగ్రహంతో తలవాడికి సమాధానం చెప్పి జాతికే మహాత్ముడిపడి నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా చెల్లెలి కోసం వెళుతున్న నేను శిబిరానికి తిరిగి వచ్చే వరకు పచ్చి గంగ